పాత్రుడ స్తోత్రమైనటువంటి మా ప్రియపరులకు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా గొప్ప దేవుడా నీకే వందనాలు. మంచి దేవుడా, చాలిని దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడివి, అనుదినము నూతన వాత్సల్యం ప్రభా మా మీద చూపించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు. నీ నామమునికే, గొప్ప నామమునికే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మహిమ ఘనతకు అర్హుడివి, కీర్తనీయుడివి, వందనీయుడివి, పూజనీయుడివి ప్రభా. నీకు వందనాలు. అన్ని కాలాలలోనూ అన్ని యుగాలలోనూ ప్రభా, యుగ యుగాలు సజీవంగా ఉంటూ ప్రభా, తరతరాలుగా నేను తండ్రి ప్రతి బిడ్డని పోషిస్తూ నడిపిస్తూ అయా వృద్ధి చేస్తున్న దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా నీ రెక్కల కింద భద్రపరచు. ప్రత్యేకంగా నిన్నటి దినాన ప్రభా నేను తండ్రి అయా ఇదిగో ప్రభా నీ ఆరాధనలో ప్రభ మేము పాల్గొనడానికి మా కృప చూపించు. మరి సజీవ లెక్కలో ఉంచు. ఈ ఎండ నుంచి ప్రభ నీ ప్రతి బిడ్డని నువ్వు అయా రక్షిస్తూ వస్తున్నావు ప్రభ, నీకు స్తోత్రాలు. మరి గత రాత్రి కూడా మాకు మంచి నిద్రనిచ్చు అయా, చురుకైన మెలుకును మాకు ఈ రోజు దయచేసావు. నీ పొందనాలు. నీ బిడ్డలు అనేక అంశాలని నీ పాద సన్నిధిలో మొరపెట్టడానికి నువ్వు వీలు కల్పించావు నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. పాటల ద్వారా మీరు మహిమ పొందారయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఇప్పుడు నేను తండ్రి నీ మాటలు వినడానికి ప్రభా అయ్యా మేము సిద్ధపడుతూ ఉంటుండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా గ్రూప్ లో యాడ్ అవ్వాల్సిన ప్రతి బిడ్డని మీరు యాడ్ చేయమని అడుగుతున్నాను అయా. ఇదిగో ప్రభా గ్రూప్ లోకి వచ్చిన బిడ్డ ఒక్కరు కూడా నీ మాటలు వింటున్నప్పుడు, నీ మాటల్ని నీ సేవకులు బోధిస్తున్నప్పుడు ప్రభా ఏ ఒక్కరిలోనూ నిద్రపోతూ మూర్ఖ స్వభావం లేకుండా ప్రభా అయా తీసుకోవడానికి ప్రభా నేను తండ్రి అన్వయించుకోవడానికి నీ వాక్యాన్ని స్వచ్ఛంగా ప్రభా నేను తండ్రి స్వీకరించడానికి మాకు కృప చూపించండి ప్రభా. కనికరించమని అడుగుతున్నాను. అలాగే బోధిస్తున్న నీ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్న బిడ్డ చుట్టూతో మీకు కంచి వేయండి. మీ వాక్కుని ప్రభా, మీ శక్తిని ఆ బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాను. ఇదిగో నీ బిడ్డలతో నువ్వేం మాట్లాడనని ఉద్దేశించి ఉన్నావు ప్రభా, అట్టి మాటలు నా బిడ్డ ద్వారా మీరు స్పష్టంగా సూటిగా తెలియచేయమని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయమని అడుగుతున్నాం. సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా మా అందరి ద్వారా సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును రక్షకును ఆయన యేసుక్రీస్తునామములో అడిగి బ్రతులాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మా. ప్రెసిడెంట్ గారు ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. నేడు మనకు వర్తమానం అందించేదానికి సహోదరు కె నిర్మల నాగరాజు గారు సిద్ధంగా ఉన్నారండి. వీరు చీరాల వాస్తవ్యులు. వీరు 1983లో అప్లైడ్ ఎకనామిక్స్ లో ఎంఏ చదివి ఆంధ్ర యూనివర్సిటీలో విద్యను అభ్యసించి దేవుని దయని బట్టి 1984లో లెక్చరర్ గా నర్సాపూర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. వీరికి వివాహం 1986లో జరగగా వారి ప్రియమైన భర్త గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా సేవలు అందించారు. దేవుడు వీరికి 2 బిడ్డలనిచ్చి ఆశీర్వదించారు. కుమారుడు సుభాష్ ఖరగ్పూర్ ఐఐటిలో బీటెక్ చేశారు. కుమారుడు మరియు కోడలు గారు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా ఉన్నారు. వీరికి ఒక పాప. కుమార్తె డాక్టరు ఆదోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అల్లుడు గారు జనరల్ సర్జన్ గా గవర్నమెంట్ మెడికల్ సర్వీసెస్ లో ఉన్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప. 2 తరాలుగా లూథరన్ సంఘ నేపథ్యం కలిగిన వారు. దాదాపు 25 సంవత్సరాల నుండి దేవుని సేవలో ఉంటూ దేవుని సేవలో బలమైన సాధనంగా వాడబడుతూ ఉన్నారు. సంఘభేదం లేకుండా విభిన్న ప్రాంతాల్లో వాక్య పరిచర్య చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి 2019లో ఉద్యోగ విరమణ అనంతరం మరింత భారంగా దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నారండి. అంతకుముందు కూడా మనము సహోదరి వర్తమానాన్ని విని ఉన్నాము. సహోదరిని ప్రేమతో ఆహ్వానిస్తూ వెల్కమ్ సిస్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా తిరిగి దేవుని పాద సన్నిధి చేరుకోవడానికి దేవుడు మనకిచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి దేవునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ప్రతిదినము ఈ విధంగా ఉదయకాల సమయంలో మనము దేవుడిని ఆరాధించటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము. ఈ దినం కూడా దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి వేకునే ఆయన సన్నిధానంలోనికి రావడానికి మనకిచ్చిన కృపను బట్టి దేవునికి మరొకసారి నేను కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 20
23వ అధ్యాయము 34వ వచనం నుంచి చివరి వరకు చదువుకున్నాం అండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. చదవమంటారా అమ్మగారు? చదవండి అమ్మా. ప్రస్తుత సిస్టర్ చదవండి. అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణద నా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, మీ బంగారు పాదాలకు కోటాను స్థితులు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన రేపొచ్చామని నాయన తిరిగి మా జీవితాల్లో ఈ నూతన దినాన్ని ఇచ్చారు, నూతన ఆయుష్యం ఇచ్చారు, నూతనమైన ఆరోగ్యం ఇచ్చారు నాయన. నూతన వాసనగా మీరు మాడేలా కనపరుచుచున్నారు. మీరు నాయన మాడేలా చూపుచున్న కృపను బట్టి నాయన మీకు మేమేమి చెల్లించలేము గానీ అయ్యా, ఇదిగో నాయన రక్షణ పాత్రను చేతి పట్టుకుని నాయన మీ పాద సన్నిధిలోనైనా మీకు కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అల్పురాలను అయోగ్యురాలను నైనా ఎందుకు పనికిరాని దాన్ని నాయన నన్ను ఎంపిక చేసుకుని నీ బిడ్డల ముందు నిలబెట్టావు ప్రభువా. నాయన నీ ప్రియ బిడ్డలకు మీరు ఏమైతే బోధించాలనుకుంటున్నారో నాయన ఆ మాటలు నా నోట ఉంచండి నాయన. నన్ను సిలువ చాటున మరుగు చేయండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. మీ కృప, మీ కరుణ, మీ కటాక్షము మేడల కుమ్మరించండి నాయన. ఇదిగో నా తండ్రి వేకుజామున మొదలుకొని ప్రభువా ఈ రాత్రికాల సమయం వరకు మీ కృపాక్షేమములు మా వెంట రానివ్వండి నాయన. ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, బాధలు, భయాలు, కీడులు, విపత్తులనైనా మాకు సంభవించకుండా, ఈ ఎండ వేడిమి మాకు తగలకుండా ప్రభువా మమ్మలను ప్రభు అనే యొక్క బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచమని నాయన. నీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపమని ప్రతి బిడ్డను కూడా నాయన మీ కృప గల చేతులకు అప్పచెప్పుకుంటూ నన్ను నీ సిలువ చాటున మరుగు చేస్తాడని నమ్ముచు నాయన. మీ బిడ్డల ముందు మీరే నిలబడి నాయన మీరు మాట్లాడి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య అతి ప్రశస్త నామములు అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యము చాలా మార్లు మనం మన యొక్క సంఘాల్లోనూ ఇతర ఆరాధనల్లోనూ కూడా మనం వినే ఉంటాం. అయినప్పటికీ కూడా నేను ఈ యొక్క మాటలను దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతోటి మరి ఈ మాటలను నేను మీకు వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు తన యొక్క కృపను నాకు అందించి నన్ను నడిపించును గాక. మరి మనం చూసుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగములో దేవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నటువంటి అనేక మంది శాస్త్రులను, పరిసయ్యులను ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు చాలా ఆశ్చర్యంగాను, ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క ప్రణాళికల్లో వారు ఎందుకు లేరా అనేటువంటి ఒక గొప్ప ప్రశ్నను మనం ముందు ఉంచుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 34వ వచనం మనం చదువుకున్నాం. 33వ వచనంలో దేవుడు ఎవరితో మాట్లాడాడు, ఎలా మాట్లాడారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ 23వ అధ్యాయం అంతా కూడా అనేక మార్లు అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని దేవుడు ప్రత్యేకంగా వారిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆ 33వ వచనంలో మనం చూస్తే సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగో తప్పించుకొందురు,
అని దేవుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళు వేసినటువంటి ప్రశ్నను మీరు నరకం నుండి ఎలా తప్పించుకుంటారు అని మాత్రమే దేవుడు అడగకుండా వాళ్ళని ఏమని సంబోధిస్తున్నాడంటే, వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు. అయినా కూడా వారిని సర్ప సంతానమా అంటున్నాడు దేవుడు. ఈ మాట సర్ప సంతానమా అనే మాటని మనము యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే 44వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, వాడు ఆది నుండి అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని దేవుడు ఇదే శాస్త్రులను, పరిసయ్యులను సంబోధించి వారిని ఉద్దేశించి వారితో డైరెక్ట్ గానే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అండి. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, శాస్త్రులు, పరిసయ్యులు. అయితే ఆ శాస్త్రులను, పరిసయ్యులను దేవుడు సర్ప సంతానమా, సర్పంలారా అంటున్నాడు. మనకు అందరికీ తెలుసు సర్పం అంటే, ఇది ఈ ఉదయకాల సమయంలో మనం మాట్లాడుకుంటే సర్పము సాతానుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకని దేవుడు ఆ యొక్క శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశించి, లేకపోతే ఈ అక్కడ ఉన్నటువంటి యూదులను కూడా ఉద్దేశించి సర్ప సంతానం అని పిలుస్తున్నాడు అంటే, దేవునికి చాలా అమితమైనటువంటి కష్టం కలుగుతా ఉన్నది. చాలా మనోవేదన, దుఃఖము దేవునికి కలుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే, దేవుడు మానవులమైనటువంటి మనలను రక్షించాలని అనేక మాటలు, మీ యొద్దకు నేను ఎవరిని పంపించానో తెలుసా, ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను ఆది నుండి నేను మీ యొద్దకు వారిని పంపుతూనే ఉన్నాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఆది నుండి అంటే ఎప్పుడైతే దేవుడు ఈ యావత్ సృష్టిని చేశాడో, ఈ సృష్టిని చేసిన తర్వాత దేవుడు యొక్క ప్రణాళికను అపవాది భంగం చేయడానికి ఉద్దేశించినప్పుడు, భంగం చేసినప్పుడు కూడా దేవుడు తన బిడ్డలమైనటువంటి ఆదామును మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి మనలను దేవుడు వదిలిపెట్టలేదు. కానీ ఆయన యొక్క కృప చొప్పున, ఆయన యొక్క ప్రణాళిక చొప్పున, ఆయన అమితమైనటువంటి వాత్సల్యము చొప్పున మనలను సంరక్షించి కాపాడడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే ప్రయత్నంలో భాగంగా దేవుడు మన దగ్గరికి అనేక మంది ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను కూడా ఆయన పంపుతూ ఉన్నాడు. అయితే ఆ యొక్క జ్ఞానులను, ఆ యొక్క శాస్త్రులను ఏం చేశారు? అలనాటి మన పితరులైనటువంటి యూదులు కానివ్వండి, లేకపోతే అలనాటి శాస్త్రులు, పరిసయ్యులు కానివ్వండి, వారికి ఉన్నటువంటి దురహంకారంతో, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి అజ్ఞానముతోటి వారు దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించలేక వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించినట్లుగా దేవుడు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. మరి మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు ప్రవక్తలలో కొంతమంది, నేను ఎంతో మందిని పంపించాను మీ దగ్గరికి, అయితే మీరు ఆ ప్రవక్తలందరినీ కూడా చంపేశారు. తర్వాత దేవుడు ఒక వ్యక్తిని మనకు ఎత్తి చూపిస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అని మనం 35వ వచనంలో చూసినట్లయితే, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఏ తరంలో జరిగిందండి? ఎప్పటి వ్యక్తి హేబేలు అని మనం ఆలోచన చేయాలి. తర్వాత దేవుడు ఏమనంటున్నాడు? ఈమె మనం చూసినప్పుడు నీతిమంతుల రక్తం అంతయు అంటే
ఇప్పుడు మీ మీదికి వస్తుంది. ఆ నీతిమంతులను మీ పితరుల్ని చంపి ఉండొచ్చు, కానీ మీ పితరులు చేసినటువంటి ఆ పాపం యొక్క మూలానికి కారణమైనటువంటి ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో వాటిని బట్టి ఈ తరము వారి మీదికి కూడా నిశ్చయముగా ఆ శాపము వస్తుంది అని దేవుడు ఇక్కడ తెలియజెప్తూ ఉన్నాడు. అంటే అది ఆనాటి కాలమున్న యూదులకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్నటువంటి యూదులకు మాత్రమే కాదు, కానీ వారి సంతానమైనటువంటి మన మీదకి కూడా, అంటే ఈ కాలం వరకు కూడా, ఇక ముందు దేవుడు రెండవ రాకడలో ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా ఎవరైతే ఇటువంటి వ్యతిరేకమైనటువంటి స్వభావముతో ఉన్నారో వారందరి మీదకి, అన్ని తరాల వారి మీదకి కూడా ఆ యొక్క పాపం అనేది ఆ విధంగానే మనం గనక దేవుణ్ణి విశ్వసించి ఆయనలో గనక మనం నమ్మిక ఉంచకపోతే మన మీదకి ఆ యొక్క పాపం వస్తుంది అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు అనేక మంది ఉపదేశకులని, ప్రవక్తలని, జ్ఞానులని, రాయబారులని, పండితులని వీరందరినీ కూడా ఎంపిక చేసి మన రక్షణార్థమై దేవుడు వారిని పంపిస్తే మరి మనం ఏం చేశాము అనంటే, వారిని ఏం చేశామంటే సిలువ వేశామంట, వాళ్ళని చంపామంట, సమాజ మందిరాలలో వాళ్ళని కొరడాలతో కొట్టించామంట. అంతేకాకుండా వారిని ఊరు నుండి ఊరికి వాళ్ళు పారిపోయేటట్లుగా వాళ్ళని మనం తరిమినట్లుగా కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం గ్రహించుదాం, ఎటువంటి దుర్లభమైనటువంటి జీవితాలు మనం జీవిస్తున్నాం, ఎటువంటి దుర్లభమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా మనలను అక్కువ చేర్చుకోవడానికి ఇంకా ఆయన తన ప్రయత్నాన్ని విడవకుండా కొనసాగిస్తూ ఉన్నాడు అనేది ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం ఈ దినాన. మరి మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే హత్యకు గురైనటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం ఆది కాండము 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే మనకు ఆ విషయం తెలుస్తుందండి. దేవుడు ప్రత్యేకంగా ఎత్తి చెప్పినటువంటి పేరు ఏదంటే హేబేల్. హేబేల్ ఎవరు అనేది మనందరికీ తెలుసు. ఈయన ఆదాము హవ్వల యొక్క రెండవ సంతానము. మొదటి సంతానము ఎవరు అంటే కయీను. మరైతే ఎందుకు ఈయన హత్య గావించబడ్డాడు? దేవుడు సృష్టించిన సృష్టిలోని ప్రథమ సంతానంగా పుట్టినటువంటి ఈ బిడ్డల్లో రెండవ వ్యక్తి ఎందుకు ఆయన హత్య గావించబడ్డాడు? ఎందుకు, ఎవరు చంపేశారు? మనకు అందరికీ తెలుసు ఆయన చంపినటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా. మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనానికి వచ్చినట్లయితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనానికి వచ్చినట్లయితే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యమిచ్చుచు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అని ఇక్కడ మనకు ఆ విశ్వాసమును కూర్చున్నటువంటి గొప్పతనం ఎంత మన ప్రబలంగా ఉందో అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు మనకు హెబ్రీ పత్రికలో తెలియజేస్తున్నాడు. ఎందుకు హేబేలు చనిపోయాడు అంటే ఆయన అర్పించినటువంటి అర్పణ దేవునికి ఆయన ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి అర్పణ, అది కూడా ఎలా తీసుకొచ్చాడు అని మనం చూసినట్లయితే, ఆయన విశ్వాసముతోటి దేవుని యొక్క పాద సన్నిధికి ఆయన ఆ యొక్క ఎంతో విశ్వాసముతోటి తాను అర్పించాలన్న అర్పణని దేవుని సన్నిధానంలోనికి తీసుకొని వచ్చాడు. ఆయన యొక్క అర్పణను బట్టి ఆయన ఆనందిస్తూ ఉండగా ఆ యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, నా అర్పణను దేవుడు అంగీకరించలేదు అని తన సహోదరుడైనటువంటి కయీను ఆయన్ని హత్య గావించినట్లుగా మనం చూస్తూ ఉన్న పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి విషయం. అందుకని దేవుడు అంటాడు, ఇదిగో కయీను, నీ తమ్ముడు ఎక్కడ? నీ తమ్ముడి యొక్క రక్తము ఈ భూమిలో నుండి నాకు మొరపెడుతూ ఉన్నది అని.
ప్రియ దేవుని బిడ్డ, ఏ యొక్క పాపమైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా దేవుని యొక్క దృష్టిలో నుండి తప్పించుకొని పోదండి. దేవుడు ఆ యొక్క పాపాన్ని ఎల్ల వేళలు కూడా ఆయన చాలా నిశ్చితంగా మానవులను తన స్వరూపంలో చెప్పుకున్న తన బిడ్డల యొక్క హృదయాలను ఆయన అనుక్షణము పరిశీలించేటువంటి దేవుడిగా మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. ఆయన సామాన్యుడు కాదు. ఆయన ఆది అంతము లేనివాడు, నిత్యుడు. ఆయన శాశ్వతము, మనతో పాటు మనకంటే మనకు శాశ్వతము జీవించుతున్నటువంటి దేవుడిగా మనం ఆయన్ని చూస్తున్నాం. అటువంటి గొప్ప దేవుడి యొక్క కంటిని మనం మోయగలమా? ఆయన కంటిని తప్పించుకొని ఆయన కనుదృష్టి నుంచి మనం ఎక్కడికైనా పారిపోగలమా? మనం ఏమైనా చేయగలమా అని అంటే అది ఎన్నటికి కూడా అది సాధ్యము కానే కాదు. అందుకనే దేవుడు ఆ యొక్క హేబేలు మొదలుకొని ప్రవక్త అయినటువంటి జకర్యా గురించి కూడా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఈ జకర్యా గురించినటువంటి విషయాలు మనకి ఎక్కడ కనపడతాయి అని మనం ఆలోచన చేసినట్లయితే, జకర్యా రక్తము వరకు అని వ్రాయబడి ఉన్నటువంటి ఆ మాటలు మనం చూడాలి అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 21, 22 వచనాలు ఒకసారి చదివి వినిపించండి ప్రసిద్ధ గారు. నాకెందుకనో ఇవాళ కొంచెం చాలా థర్స్టీగా అనిపిస్తుంది. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారణలో నీకు తెచ్చునుగాక అనెను. నిజమండి. ఇవి మనం రాజుల గ్రంథంలో చదివితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. యోవాషు ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యోవాషును యెహోయాదా ఏ విధంగా సంరక్షించి ఆయన అక్కడ శత్రువుల చేతుల్లో పడిపోకుండా పసిబిడ్డగా అతన్ని తీసుకొని వెళ్ళి ఆయన్ని తను ఏ విధంగా కాపాడి సంరక్షించి ఆయన్ని మళ్ళీ తిరిగి ఆ ఇశ్రాయేలు జనాంగము మీద, యూదా జనాంగము మీద తిరిగి ఆయన రాజుగా ప్రతిష్ఠించినప్పుడు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి వ్యక్తి ఆ రాజు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయపు తలంపును బట్టి ఆయన ఏం చేశాడంటే జకర్యా కుమారుడైనటువంటి జకర్యాను యోవాషు ఏం చేశాడంటే ఆయన ఈ జకర్యాను తనను రక్షించినటువంటి యెహోయాదాను మర్చిపోయి ఆయన కుమారుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఈ జకర్యాను ఆయన చంపించేశాడు. అతడు చనిపోతూ అంటాడు కదా, యెహోవా దీనిని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక. నిజమేనండి. దేవుడు ఏ విషయం మంచి అయినప్పటికీ చెడు అయినప్పటికీ దాన్ని ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. కాబట్టి దేవుడు ఏ విధంగా ఏ సమయంలో ఆయన ఎవరిని ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలో దేవునికి తెలుసు. నిజంగా ఈ పరిశుద్ధ లేఖనాలను మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో ఇంకా పరిసయ్యుల తెగ ఆరంభం కాకమునుపే కొన్ని శతాబ్దాల క్రితమే జకర్యా హత్య జరిగింది. ఇంకా పరిసయ్యుల తెగ అనేది ఇంకా అప్పటికి రాలేదు. వారింకా ఉద్భవించక పూర్వం, అంటే శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ప్రత్యేకమైన తెగగా ఉన్నటువంటి వీళ్ళు ఈ పరిసయ్యులు లేరు అప్పటికి. అయినప్పటికీ కూడా ఆ కాలంలోనే జకర్యా అనేటువంటి ఒక గొప్ప ప్రవక్తని హత్య చేశారండి. ఒక రాజు, అది కూడా తనకు మేలు చేసినటువంటి ప్రవక్త అనే విషయాన్ని మర్చిపోయి ఆయన బిడ్డను మరి ఒక గొప్ప ప్రవక్తను హత్య చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ హత్యకు బాధ్యులుగా దేవుడు ఎవరిని చేశాడు అంటే ఆ కాలంలో యోవాషును మాత్రమే కాదు గాని యోవాషు ప్రజలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఈ యొక్క హత్యకు బాధ్యులుగా చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనము అనుకోవచ్చు, ఏముంది ఇది చిన్న
విషయమే కదా. అంటే హత్యనే కాదు, మనం యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలను మనం చూసినట్లయితే ఆ కొండ మీద ప్రసంగంలో హత్య చేయటం మాత్రమే కాదు కానీ తన సొంత తమ్ముడిని చూసి ఆయన్ని వ్యర్థుడా అని తిడితే అది కూడా హత్యతో సమానమని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన సహోదరుల పట్ల మన యొక్క బాధ్యత, గురుతర బాధ్యత ఏ విధంగా ఉంది, వారిని మనం ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నాం, తక్కువ చేర్చుకుంటూ ఉన్నాం, వారు మార్గము తప్పిపోయినప్పుడు వారిని ఎలాగా సన్మార్గములో, నీతి మార్గములో, న్యాయ మార్గములో మనం నడిపిస్తూ ఉన్నాము. వీటన్నింటిని కూడా దేవుడు ప్రత్యేకంగా పరిశీలన చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనము అది పెద్ద పాపమైన చిన్న పాపమైన అక్కడ భేదం లేదు. కానీ మనం ఏం చేయాలి అంటే దేవునికి వ్యతిరేకమైన ఆ ఆజ్ఞలకు వ్యతిరేకమైన పని మనం ఏదైనా చేసినప్పుడు ఇది దేవుని దృష్టికి అంగీకార యోగ్యము కాదు అనేది మనం గుర్తు చేసుకొని మనము ఎల్లవేళలా కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క నీతి మార్గములో, న్యాయ మార్గములో, యథార్థమైన మార్గములో, పరిశుద్ధమైన మార్గములో మనము ప్రయాణం చేయటానికి ప్రయత్నము చేయాలి. అది కూడా దేవుని యొక్క సహాయంతో. అటువంటి పరిశుద్ధమైనటువంటి బ్రతుకు మనము మన సొంతంగా జీవించటానికి సాధ్యం కాదు, కానీ దేవుడు మనలను నడిపించాలి. అందుకనే మనం ఏం చేయాలంటే అనుక్షణం కూడా మనము దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి అన్నమాట. మరి ప్రవక్తలు అనేటువంటి వాళ్ళని దేవుడు చాలా, ఆయన ఎంత గొప్ప ప్రణాళికతో సర్వ మానవాళి రక్షణ కొరకు దేవుడు ఈ యొక్క ఒక ప్రత్యేకంగా దేవుడు ఈ ప్రవక్తలు అనే వాళ్ళని దేవుడు ఎంపిక చేసుకున్నాడండి. మరి మన ఆ ప్రవక్తల గురించి ఒకసారి మనం, ఎందుకనంటే తర్వాత వచనాలు మనం చూస్తే యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకును అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలెనని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఈ మాటలు దేవుడు ఎప్పుడు మాట్లాడాడు అని అంటే మన ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు కదా, ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు అని దేవుడు అంటున్నాడు. అంటే ఈ మాటలు ఎప్పుడైనా చెప్పాడు ఇంతకు ముందు? ప్రజలు ఎప్పుడైనా ఈ మాటలు ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు అనేంత వరకు మళ్ళీ నన్ను చూడరు అని దేవుడు చెప్తున్నాడు అన్నప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన, ఒకసారి మనం పంచుకుందాం ఆ మాటల్ని. ఇంకెప్పుడైనా దేవుడు చెప్పాడా అనేది మనం చూసినట్లయితే మనకి జ్ఞాపకం వస్తున్నది అదేమిటంటే, ఇదే మత్తయి సువార్తలో మనము 21వ అధ్యాయంలో, మనం 23వ అధ్యాయంలో ఇప్పుడున్నాం. వెనక్కి వెళ్దాం, బ్యాక్ వెళ్దాం. 21వ అధ్యాయము 9వ వచనానికి వచ్చినట్లయితే ఒకసారి చూడండి అమ్మా. 21వ అధ్యాయము మత్తయి సువార్త వెనక 2 పేజీలు వెనక్కి ఉంటది. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇది ఎప్పుడు జరిగిందంటే, చివరిసారిగా యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము నగరానికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఇంకా వారం రోజుల్లో సిలువ వేయబడతాడు అనేటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత, అది వాడు సొంతంగా మాట్లాడినటువంటి మాటలు కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేసి అక్కడ ఉన్నటువంటి పసిబిడ్డల నోట కూడా మీరు మాట్లాడకపోతే రాళ్ళు కేకలు వేస్తాయన్న యేసయ్య
వాళ్లకు ఆ యొక్క హృదయాన్ని ఇచ్చాడు, అలా దేవుని స్తుతించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే మాటలని దేవుడు ఏమని అంటున్నాడంటే మత్తయి సువార్తలో కానీ లేకపోతే లూకా సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాల్లో కూడా ఇదే మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. నేను చదివి వినిపిస్తానండి. లూకా సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాల్లో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకోలేని వారిని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. 35వ వచనంలో, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడిన గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను నేను. అంటే ఇది ఇప్పుడు అంటారు. మరి ఇప్పుడు ఆల్రెడీ మనం చూసినప్పుడు ఈ యొక్క లూకా సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ మనం చూసినప్పుడు వీళ్ళు తెలుసో తెలియకో దేవుని స్తుతించేశారు, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని. మరి అయితే ఎప్పుడు మళ్ళీ ఈ మాటలు వాళ్ళు రిపీట్ చేయడానికి మళ్ళీ మీరు అంటారు అని దేవుడు అంటున్నాడు కదా. మరి మీరు మళ్ళీ అంటారు అనేటువంటి ఆ మాటలు మనం ఎక్కడ చూడొచ్చు, ఎప్పుడు వీళ్ళు అంటారు అనేది మనం చూసినట్లయితే, వీళ్ళు మొదటిసారి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఆయన్ని యెరూషలేము ప్రవేశానికి ఆహ్వానిస్తూ ఆ మాటలు పలికినటువంటి ఆ మాటలు రెండవ మారు కూడా వాళ్ళు అంటారు. అది ఎప్పుడంటే దేవుని యొక్క రెండవ రాకడలో అన్నారు. దేవుని యొక్క రెండవ రాకడ చాలా ఎంత ఆశ్చర్యం కదండి. ఎన్నో వేల సంవత్సరాల క్రితము దేవుడు పలికినటువంటి, అంటే యేసుక్రీస్తు ప్రభువు 2026 సంవత్సరాల క్రితము మీరు మళ్ళీ ఈ మాటలు మాట్లాడినప్పుడే నన్ను చూస్తారన్నటువంటి ఈ దేవుని యొక్క మాటలని మనము ప్రవక్తలు ఏమైనా ప్రవచించారా, ఈ మాటలను ఎప్పుడైనా మాట్లాడారా వీళ్ళు అని మన ప్రవక్తల గ్రంథాల్లోకి వెళ్ళి చూసినట్లయితే మనం ఒక మాట గమనించవచ్చండి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో చూద్దామండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయి కదండి. దేవుడు ఈ రెండవ రాకడ, తన యొక్క రెండవ రాకడకు ముందు జరగబోయేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, అంటే విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించి ప్రలాపింతురు. ఇంకా కిందకు వస్తే మనకు ఆ విషయాలు తెలుస్తాయి. దావీదు సంతతి, ఎవరు దావీదు సంతతి? యెరూషలేములో, ఓ యెరూషలేమా యెరూషలేమా, నీ యొద్దకు పంపబడిన ప్రవక్తలను రాళ్లతో కొట్టుచు చంపుచూ ఉన్నదానా, కోడి ఎట్లా తన బిడ్డలను తన రెక్కల కింద కాపాడుకోవాలని ప్రయత్నం చేసింది, నేను ఎన్నో మాటలు మిమ్మల్ని అనుకున్నాను కానీ మీరు వినకపోయారు అని చెప్తున్నటువంటి దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా. ఆ దావీదు సంతతి మీద, ఆ యెరూషలేము నివాసుల మీద నేను ఏం చేస్తాను వారికి అంటే, వారి పైన నా కృప ఎలా కుమ్మరిస్తానంటే వారికి నేను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను వారి మీద కుమ్మరిస్తానంటున్నాడు దేవుడు. అర్థమవుతుంది కదా. ఒకానొక టైం వస్తుంది, ఇంకా ఆ సమయం ఇంకా రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడంట వాళ్ళు ఆ ఆత్మ కుమ్మరింపు ఆ ఇశ్రాయేలు జనాంగము మీద
ఆ యూదా జనాంగము మీద పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు వారి మీదకి రాలి. అందుకని ఇప్పటికీ కూడా వాళ్ళు పరిశుద్ధ దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని, మెస్సయ్యను ఇప్పటికీ కూడా వాళ్ళు నమ్మటం లేదు. అంటే వాళ్ళ మీదకి ఇంకా ఆ ఆత్మ కుమ్మరింపు ఇంకా రాలేదు. అయితే ఆ ఆత్మ కుమ్మరింపు వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళంతా ఎలా ఏడుస్తారంటే, తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు. యెహోవా తండ్రి తన ఏక కుమారుని గురించి ఏ విధంగా నిజంగా ఆయన సిలువలో ఆయన ఆ యొక్క యాతన పడుతున్నప్పుడు పరలోకపు తండ్రి అయిన దేవుడు తన బిడ్డను ఈ సర్వ మానవాళి రక్షణ కొరకు అప్పగించినప్పుడు ప్రవక్తలను పంపిస్తే చంపారు, వీళ్ళు రాజులను పంపిస్తే చంపారు, నీతిమంతులను పంపిస్తే చంపారు. నా బిడ్డను పంపించినా కూడా అయ్యో ఇలా సిలువ వేసి ఆయనని అన్ని అగచాట్లకు గుర్చేస్తున్నారు కదా అని ఆ తండ్రి తన బిడ్డను గూర్చి ఏ విధంగా అయితే ప్రలాపించాడో, దుఃఖించాడో, అలాగంట ఈ యొక్క యూదుల మీద దేవుని పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో ఆ ఆత్మ కుమ్మరింపు వారి మీదకి వచ్చినప్పుడంట వాళ్ళంట బహు భయంకరమైనటువంటి దుఃఖాన్ని వాళ్ళు సలుపుతారంట, దుఃఖిస్తారంట. వాళ్ళు ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఇది 10వ వచనాల్లో మనం చూస్తున్నాం. మనం నిజంగా ఆ వచనాలు మనకు చెప్పేంత సమయం లేకపోయినా ఆ మాటలు చదువుకుందామండి. దేవుని మాటలు ఎంతగా అంటే సున్నా గాని ఒక ఆ మాటల్లో నుంచి మనం ఏ ఒక్కటి కూడా తీసివేయడానికి వీల్లేదు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం కదా. ఆ మాటల్లో ఎంత విశిష్టత ఉన్నది. దేవుడు ఎలాగా ఆ మాటల్లో ఆ జరగబోయే సంఘటనలను పొందుపరిచి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎంపిక చేసుకొని వాళ్ళను తన స్వకీయంగా జనాంగంగా ఏర్పాటు చేసుకున్న తన బిడ్డలను తిరిగి ఏ విధంగా సంరక్షించుకుంటాడు, వాళ్ళని ఎలా రక్షిస్తాడు అనే మాటలు మనం అక్కడ చదవచ్చు. 11వ వచనం కూడా చదవండి అమ్మా. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 11వ లోయలో వచనం. అరదిమ్మోన దగ్గర జరిగిన ప్రలాపం వల్లనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. దేశ యెరూషలేములో అంట నివాసులందరూ బహుగా ప్రలాపం జరుగుతుందంట. ఏడ్పులు, తాము పొడిచినటువంటి తమ తండ్రిని, తమ దేవుణ్ణి, తమ బిడ్డను వాళ్ళు చూసిన తర్వాత ఏక కుమారుని గురించి వాళ్ళు దుఃఖించినటువంటి ఆ దుఃఖము ఎంత ఆ మగద్దాను లోయలో జరిగినటువంటి ఆ యొక్క యుద్ధంలో జరిగిన ఆ భయంకరమైనటువంటి స్థితిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళంతా దుఃఖిస్తారంట. అమ్మా చదవండి అమ్మా. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబం ఒక్కొక్క మాట దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏ కుటుంబమునకు ఆ కుటుంబం. వాళ్ళు ఏం చేస్తారు, తమ ఏక కుమారుని గురించి ఏ కుటుంబానికి ఆ కుటుంబం అంట. అహరోను కుటుంబము, మోషే కుటుంబము, అలా మనం చూద్దాం. ఏ కుటుంబానికి ఆ కుటుంబము ప్రలాపిస్తారంట, ఏడుస్తారంట. ఈయన నిజమైన మెస్సయ్య, ఈయన వచ్చాడు, ఈయన్ని మేము చంపేశాం, మేము ఈయన్ని పొడి చేశాం అని వాళ్ళు ఎప్పుడైతే గ్రహిస్తారో వాళ్ళ యొక్క దుఃఖాన్ని ఎవ్వరు కూడా తీసివేయడానికి వీల్లేనంతగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు, ఎవరు వీళ్ళు, ఇశ్రాయేలు జనాంగం, ఎవరైతే ప్రవక్తలను చంపారో, ఎవరైతే మెస్సయ్యాను చంపారో వాళ్ళు ప్రలాపిస్తారంట. అమ్మా చదవండి అమ్మా. దావీదు కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. అర్థమవుతుంది కదా. వాళ్ళ దుఃఖము అలివి కానిది, వారి దుఃఖము ఎవరూ తీర్చలేనిది. మనం కూడా ప్రలాపిస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే మనందరి రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువు అయ్యో ఆ సిలువలో చనిపోయాడు కదా అని ఆ మహాశుక్రవారం దినము మనం జరుపుకుంటూ మన అందరూ కూడా హృదయ వేదంతోనే ఉంటాం. ఇప్పటికీ కూడా యేసయ్య యొక్క సిలువ శ్రమలను
ఆయన యొక్క మరణాన్ని మనం తలపోసుకుంటూ ఆయన్ని మనం ధ్యానం చేసుకుంటూ మనం దుఃఖిస్తూ ఉంటాం. అయితే ఆ దుఃఖము మరి ఈ ఇశ్రాయేలు జనాంగము ఫ్యూచర్ లో ఎప్పుడైతే మెస్సయ్య, నిజమైన మెస్సయ్య వచ్చాడు, మా కొరకు ఆయన సిలువలో బలియాగం అయ్యాడు, కానీ ఆయన్ని మేము చంపేశాము, మా బిడ్డలు చంపేశారు అని ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు జనాంగం తెలుసుకుంటారో వాళ్ళ యొక్క దుఃఖానికి అవధులు ఉండవంట. అంత ఘోరమైనటువంటి విలాపము వాళ్ళు చేస్తారంట దేవుని సన్నిధిలో. ఎందుకంటే అప్పుడు గాని వాళ్ళ కన్నులు తెరుచుకో. ఎందుకంటే ఇంత అజ్ఞానపు దశలో ఇశ్రాయేలు జనాంగము ఇంకా ఉన్నారు. దేవుడు ఇంకా ఎందుకు వారి మీద తన పరిశుద్ధాత్మను వారి మీదకి ఇంకా ఎందుకు కుమ్మరించలేదు? నేను కుమ్మరిస్తాను అని చెప్తున్నాడు దేవుడు కదా. విజ్ఞాపన చేయ కరుణనందించే ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై ప్రలాపింతురు. జరగబోతుంది, ఇంకా జరగలేదు ఆ విషయం, అది జరగబోవాలి, ఇంకా జరగాలి, ఇంకా చాలా సమీపంలో ఉంది. దేవుడు ఆ ఆత్మ కుమ్మరింపు ఆ ఇశ్రాయేలు జనాంగానికి త్వరలో ఇవ్వబోతున్నాడు. వాళ్ళ మీదకి ఆ ఆత్మ కుమ్మరింపు రాబోతుంది. అయితే ఎందుకు దేవాది దేవుడు ఆ ఆత్మ కుమ్మరింపు ఇన్ని వేల సంవత్సరాలైంది కదా, ఎన్ని కోట్ల సంవత్సరాలైంది కదా ఒక రకంగా చెప్పుకోవాలంటే, ఇంకా 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 ఆ యూదుల యొక్క అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని దేవుడు ఎందుకు సహిస్తూ ఉన్నాడు? ఎందుకు, దేని కొరకు అని మనం ధ్యానం చేసుకుంటూ ఇంకొక మాట మనం చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నుండి చూద్దాం. అక్కడ అపోస్తుడైనటువంటి పౌలు తన యొక్క పరిచర్యలో రోమా పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమియోలతో ఆయన మాట్లాడుతున్నారు. ఏమనంటే, రోమియోలు చాలా వాళ్ళు మనకు రోమా ప్రభుత్వం గురించి, రోమా ప్రజలను గురించి మనకు తెలుసు. దేవుడు తన అన్య జనాంగము మధ్య తన పరిచర్య చేయడానికి, తన వాక్యాన్ని ఉపదేశించడానికి దేవుడు ఎంపిక చేసుకొని పంపబడినటువంటి శిష్యులు అయితే ఉన్నారు కదా, వాళ్ళలో ప్రాముఖ్యంగా మనం ఎవరిని చూస్తున్నాము అంటే పౌలు గారిని చూస్తున్నాం. ఎందుకంటే రోమా వారసత్వం కలిగి, రోమా పౌరసత్వాన్ని కలిగి రోమాలో పరిచర్య చేయటానికి, ఆ యొక్క రోమా ప్రజలను మార్చడానికి దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి ఒక బలమైనటువంటి సాధనం ఎవరు అంటే పౌలు గారు. ఈ పౌలు గారు ఆ రోమా పట్టణంలో ఆయన పరిచర్య చేయటానికి వచ్చినప్పుడు ఆ రోమా ప్రజలు, అన్యులైనటువంటి ఆ రోమా ప్రజలను గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, అక్కడ దేవుడు 5-fold మినిస్ట్రీ అంటే 5 తెగల పరిచర్య చేశారంటే, 5 తెగల పరిచర్యను తన బిడ్డలైనటువంటి వారికి దేవుడు అనుగ్రహించాడు. మనము ఒకసారి ఎఫ్ఎస్సి పత్రికకి వెళ్ళి తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. ఒకసారి మనం ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో చివరి అంశాలు మనం చూస్తే, పరిశుద్ధులు సంపూర్ణులు క్రీస్తు శరీరము సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. చూడండి, ఇక్కడ ఈ ఎఫెసీ పత్రికలో అపోస్తుడైన పౌలు ఈ ఎఫెసీ సంఘానికి రాస్తూ, మనము దేవునిలో పరిపూర్ణులు కావాలి. మనము దేవునిలో అంటే ఆయనలో మనము అరాకొర భక్తి, అరాకొర విశ్వాసము మనం కలిగి ఉంటే అది దేవునికి
దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా దేవుడు మనల్ని ఎంపిక చేసుకోడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే ఆయన శరీరములో మనం అందరము కూడా మనము పరిపూర్ణులంగా ఉండాలి. ఈ పరిపూర్ణత్వాన్ని మనం పొందుకుంటూ మన సహోదరులని ఆ దేవుని యొక్క సన్నిధికి ఆయన శరీరంలో భాగాలుగా వారిని చేయడానికి మనలను దేవుడు ఎలా నడిపిస్తూ ఉన్నాడు అని మనం చూసినట్లయితే దేవుడంట ఆ యొక్క పరిచర్య కొరకు దేవునిలో సంపూర్ణులుగా చేసేటువంటి పరిచర్య కొరకు దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి కొంతమంది బిడ్డలు ఎవరై ఉన్నారు అని చూస్తే కొందరు అపోస్తలులంట, కొందరు ప్రవక్తలంట, కొందరు సువార్థికులంట, కొందరు కాపర్లంట, కొందరు ఉపదేశకులుగాను నియమించెను అంటున్నాడు దేవుడు. మన అందరికీ తెలుసు. అంటే మనము ఈ మధ్య మనం క్లాసులు వింటున్నాం కదా, బైబిల్ క్లాసెస్ లో చాలా సార్లు మనకి బ్రదర్ చెప్తున్నారు, బాబీ బ్రదర్ చెప్తున్నారు, అపోస్తలుడు యొక్క అపోస్తలుడు గురించి ఎక్కువగా ఆయన చెప్తున్నారు. అపోస్తలుడు అంటే మనం పంపబడిన వాడు అనుకుంటాం, కానీ ఆ పంపబడిన వాడికి మెసెంజర్ కి ఉన్న తేడా ఏంటి అనేది మనకు చెప్తూ వివరిస్తున్నారు. మా మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల యొక్క బాధ్యత సామాన్యమైనది కాదండి. అపోస్తలులు అంటే ఆ పంపబడినటువంటి వారు అంటే వారి బాధ్యత ఎంత గొప్పదో నేను కూడా 2 మాటలు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తలుడు అంటే ఈయన స్థాపకుడు. అపోస్తలుడు అంటే ఒక సంఘాన్ని స్థాపించడానికి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. ఆయన స్థాపకుడు, ఆయన నాయకుడు, నిర్మాణకుడు. ఆయన దేవుని పని మరియు ఇతర కార్యాలకు దేవుని పని ఏదైతే ఉందో ఆ పనిని చేయటానికి ఆయన పునాది వేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అంత గొప్ప ఆధిక్యత ఈ యొక్క అపోస్తలులు అనేటువంటి వారికి దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు మనం చాలా ఈజీగా ఆ పేర్లు పెట్టేసుకుంటున్నారు. అపోస్తలుడు అయినటువంటి సో అండ్ సో, అపోస్తలుడు అయినా సో అండ్ సో. ఏంటి అపోస్తలులు కావాలి అంటే దేవుని చేత పంపబడినటువంటి ఆ గురుతర బాధ్యతను కలిగి ఉండాలి అంటే వాళ్ళలో ఎంత గొప్ప ఆధిక్యతలు కావాలి. ఆధిక్యత మనం తెచ్చుకునేది కాదు, మనకు మనం ఆపాదించుకునేది కాదు, మనకు మనం కల్పించుకునేది కాదు, మనకు మనం బిరుదులు ఇచ్చుకునేది కాదు. అది దేవుడు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఇచ్చి ఆ బిడ్డల మీద తన యొక్క అభిషేకాన్ని కుమ్మరించి వారిని తన యొక్క పరిచర్యకు, ఎందుకంటే వాళ్ళు ఆ పరిచర్య చేసేవాళ్ళు దేవునిలో ప్రతి ఒక్క వ్యక్తిని సంపూర్ణులుగా దేవుని యొక్క అవయవాలుగా వారిని తీర్చిదిద్దాలి. అంత గొప్ప గురుతర బాధ్యత అపోస్తులైనటువంటి వ్యక్తికి దేవుడు ఇచ్చాడు. అందుకనే పౌలు గారు అంటారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఆయన ఉద్దేశించుకుంటూ పౌలు గారు అంటారు కదా, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటున్నాడు. మరి ఒకడు దాని మీద అంటే ఆ శిల్పకారుడు నైపుణ్యం కలిగినటువంటి పౌలు అనేటువంటి శిల్పకారుడు వేసినటువంటి పునాదిని మీద మరి ఒకడు దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆ పునాదులు పాడు చేసేటువంటి విధంగా ఆ మరి ఒక్కడు ప్రయత్నము చేయకూడదు. దేవుని చేత ఎన్నుకోబడిన, అది కూడా దేవుని కృప చొప్పున ఎన్నుకోబడిన నేను నేర్పరి అయి శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటున్నాడు. ఎంత గొప్ప మాటలండి పౌలు గారు ఇక్కడ తన గురించి తాను చెప్పుకుంటూ. ఆయన దేవుని రాజ్యమును కట్టడానికి, దేవుని యొక్క పనిలో ఒక నిర్మాణకుడిగా, ఒక శిల్పకారునిగా చెక్కడానికి ఒక్కొక్క వ్యక్తిని చెక్కుతూ, ఒక్కొక్క వ్యక్తిని దేవుని ఆలయంలో ఒక రాయిగా మలుస్తూ ఎంత గొప్ప పరిచర్య ఆయన చేశాడు అనే దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఒక పనిని చేయటానికి దేవోక్తిని, దర్శనాలను పొందుకున్నటువంటి వాడు ఎవరు అంటే పంపబడిన వాడు. ఎవరు అంటే అపోస్తలులు. నిజంగా అండి, ఒక పని చేయడానికి దేవుని చేత దేవోక్తిని, దర్శనమును పొందుకున్నటువంటి వాడంట, సామాన్యుడు కాదు అపోస్తలుడు అంటే.
అంతేకాదు నిర్వహణ కొరకు వనరులు అవసరమే. ఆర్థిక వనరులు అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగత ప్రార్థనలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఆ పనులు చేయడానికి కావలసినటువంటి వనరులనన్నింటిని కూడా మనం ఈ మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. వనరులు అంటే కేవలము ఆ డబ్బు మాత్రమే కాదు, ప్రార్థన సహాయం కావాలి. ఒక వ్యక్తి యొక్క జీవితము దేవునికి ఉపయోగకరమైనదిగా మలచబడాలి అంటే అది సామాన్యమైనటువంటి పని కాదు. దాన్ని మలచడానికి ఒక్క ఆత్మ ఈ లోకంలో దేవుని వైపు తిరిగితే పరలోకంలో దూతలు మహా ఆనందపడిపోతారండి. ఆత్మల సంపాదన అంటే అంత సామాన్యమైన విషయమా అండి కదా? అటువంటి ఆత్మల సంపాదన కొరకు పంపబడినటువంటి వారే ఈ అపోస్తలులు. మరి ఈ అపోస్తలులు, దేవుడు ఎంపిక చేసుకున్న ఈ అపోస్తలులు ఎంత గొప్ప పరిచర్య వాళ్ళది. వాళ్ళు ఇంకా చాలా, వాళ్ళ గురించి మనం ఎన్నైనా చెప్పొచ్చుకోని, కానీ ఎంత యథార్థత వాళ్ళల్లో ఉంటది, ఎంత పరిశుద్ధత వాళ్ళల్లో ఉంటది, ఎంత కట్టుబాటు వాళ్ళల్లో ఉంటది, ఎంతగా దేవుని యొక్క పరిచర్య పట్ల వాళ్ళకి ఎంత మక్కువ ఉంటది, వాళ్ళు ఎంత కష్టపడి దేవుని కొరకు వాళ్ళు పనిచేస్తారు, ఎంత మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉంటారు, వారు ఎంత ప్రేమ కలిగి ఉంటారు, ఇతరుల కొరకు వాళ్ళంత శ్రమ చేయటానికి వాళ్ళు పిలువబడ్డారు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఇది అంతా కూడా అపోస్తలులుగా పిలువబడేటువంటి అపోస్తలులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత. చాలా చాలా అపోస్తలుల యొక్క పరిచర్య అంత విస్తరించింది కనుకనే ఈనాడు అనేక మంది దేవుని బిడ్డలుగా మనం మారడానికి వారు అవకాశాన్ని కల్పించారు. ఇంతమంది అపోస్తలులు వచ్చినా, ఇంతమంది ప్రవక్తలు వచ్చినా మారనటువంటి ఇశ్రాయేలు జనాంగము గురించి మనం మాట్లాడుకుందాం. దానికి ముందుగా దేవుడు చెప్పినటువంటి అపోస్తలులు రెండవ వర్గం వాళ్ళు ఎవరండి? ప్రవక్తలు కదా. ప్రవక్తల గురించి కూడా మనం 2 మాటలు మాట్లాడుకుందాం. బైబిల్లో మొట్టమొదటి ప్రవక్త ఎవరు మనం ఆలోచన చేద్దాం. బైబిల్లో మొట్టమొదటి ప్రవక్తగా పిలువబడినటువంటి వారు మనం చూసినట్లయితే మొట్టమొదటి ప్రవక్త జల ప్రళయానికి ముందుగా ప్రస్తావించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహలలేలు. మన ఆదికాండము 5వ అధ్యాయంలోకి వస్తే మనము ఆ వంశావళి అంతటిని కూడా మనం చూస్తాం. మహలలేలు అంటే అర్థం ఏమిటంటే దేవుణ్ణి స్తుతించేవాడు. అది కూడా ఎలా అంటే ప్రవచనాత్మక అభిషేకముతో. దేవుణ్ణి ఎలా స్తుతిస్తాడు అంటే ప్రవచనాత్మకమైన అభిషేకముతోటి దేవుణ్ణి స్తుతించేవాడు అని అర్థం అంట. మహలలేలు అంటే అర్థం. అతని మనుమడు హనోకు. నేను ప్రవక్తలు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాన్ని ఆదికాండ గ్రంథంలో నుంచి తీసుకొని, ఎందుకంటే మన వాళ్ళు చంపింది ఎవరిని? ప్రవక్తలని. కాబట్టి మనం ఆ ప్రవక్తల్లో జకర్యా ప్రవక్తను కూడా చూసాం. అలాగే మొట్టమొదటి వ్యక్తిని మనం చూసాం, హేబేలు గారి గురించి. ఈ హేబేలు, ఈ జకర్యా, ఈ ప్రవక్తల ఇటువంటి ప్రవక్తల్లో మనం ఆది కాండంలోనే దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి తెగ, ప్రత్యేకమైన జనాంగము ఎవరు అంటే మహలలేలున్న దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఆయన ఎంపిక చేసుకున్నాడు ఆయన్ని. అందుకనే ఆయన ఒక ప్రవచనాత్మకమైనటువంటి అభిషేకంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కుటుంబంలో నుంచి ఆయన యొక్క బిడ్డలుగా మనం హానోకును చూస్తాం కదండి. హానోకు అంటే హానోకు క్రీస్తుతో ఈయన ఉండడానికి, ఈయన దేవుని యొక్క సన్నిధానంలోనికి మరణము రుచి చూడకుండా కొనిపోబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అలాగే హనోకును గురించి మనం ఆలోచన చేస్తే యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది కదా యూదా పత్రికలో. దాన్ని ఒకసారి చూద్దామండి. 14వ వచనం 15వ వచనం చూద్దాం. మనం హనోకుని గురించి తెలుసుకోవడానికి యూదా పత్రిక ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ
భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అంటే రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క పరివారముతోటి ఏ విధంగా ఈ భూమండలానికి అడుగు పెడతాడో ఆదాము వంశంలో 7వ తరమైనటువంటి హనోకు ప్రవచించాడు. ఎంత అద్భుతం కదండి, ఎంత అద్భుతం కదా. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువు, ఎక్కడ ఆయన యొక్క రెండవ రాకడా, ఎక్కడ ఏనాటి వాడు ఈ హనోకు. మరి ఈయన అంతర్దృష్టితోటి ఆ యొక్క దేవుని యొక్క రెండవ రాకడను చూసి ఆయన ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడు, ఏ విధంగా ఆయన ప్రజలకు ఆయన తన యొక్క తీర్పును అందించబోతున్నాడు అనేదంతా కూడా ఆయన తను ఎంతగా తన దివ్య జ్ఞానముతోటి అట్లాంటి వాడంట. ఎవరు అంటే ఆయనే మనం చూసినటువంటి ప్రవక్త. చూసారా, అపోస్తలుడికి ఉన్నటువంటి బాధ్యతలు అపోస్తలులకు ఉన్నాయి, ప్రవక్తలకు ఉన్నటువంటి బాధ్యతలు ప్రవక్తలకు ఉన్నాయి. ప్రవక్తలు సామాన్యులు కారు, వీళ్ళు దేవుని చేత ఎందుకు ఎన్నుకోబడ్డారు, దేవుని చేత ఎందుకు వీళ్ళు ఇర్మియా అయినా యెషయా ప్రవక్త అయినా, చిన్న ప్రవక్తలు యోనా గారి గురించి కూడా చెప్పాను, వారైనా ఎవరైనా సరే ప్రత్యేకమైనటువంటి ఒక సంకల్పంతోటి దేవుడు వీరిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే హానోకు తన పెద్ద కుమారునికి మెతుషల అని పేరు పెట్టాడు. హానోకు కుమారుడు మెతుషల. మెతుషల అనే పేరు ఎందుకు పెట్టాడు అంటే, మెతుషల అంటే అర్థం అతడు మృతి పొందిన మీదట జల ప్రళయం వస్తుంది అని అంట. మెతుషల అంటే అర్థం అంటే ఆయన చూశాడు, హనోకు తన కొడుకు పుట్టాడు, ఈ కొడుకు పుట్టిన తర్వాత ఈ భూమి మీదకి మా జల ప్రళయము రాబోతుంది అనేటువంటి విషయం ఆయన గ్రహించారు. భవిష్యత్తును చూడగలిగిన వాళ్ళు ఎవరు అంటే ప్రవక్తలు ఎట్లాంటి వాళ్ళు అంటే, జరగబోయేవి అదే కదా వాళ్ళు చేసింది. ఇశ్రాయేలు జనాంగానికి రాబోతున్నాడు మెస్సయ్య, రాబోతున్నాడు, మీరు మారు మనసు పొందండి అని, మీరు హృదయాలు చించుకోండి, మీ యొక్క హృదయాలను చించుకోండి, మీ వస్త్రాలు కాదు మీ హృదయాలు చించుకోండి. యోవేలుగా ప్రవక్త చెప్తున్నాడు కదా. ఇంత చెప్తున్నాడు అంటే రాబోతున్నటువంటి ఆ దివ్య దృష్టి వారు కలిగి ఉన్నారు కాబట్టి, ఆ రాబోతున్న ఆ విషయాలను గ్రహించినటువంటి వారు కాబట్టి అన్ని కూడా వాళ్ళు జనాలకు తెలియచెప్పడానికి ఎంత ప్రయాసపడ్డారు. అలాగే మెతుషల కుమారుడు లెమెకు. లెమెకు ఎంత గొప్ప భక్తుడండి. ఈయన ఎంత పెద్ద గొప్ప ప్రవక్త, ఎంత గొప్ప నీతిమంతుడైన. ఈయన కుమారుడు నోవాహు. ఈ నోవాహు అనే పేరుకు అర్థం విశ్రాంతి. అంటే జల ప్రళయం వచ్చిన తర్వాత ఈ నోవాహు వల్ల ఈ విశ్రాంతి, భూమండలం మీద విశ్రాంతి కలుగుతుంది. ఆయన గ్రహించి ఆయనకి నోవాహు అనే పేరు పెట్టాడు. చూడండి, ఆది కాండములోనే మనము ఆదాము సంతానములోనే ఇంతమంది ప్రవక్తలను చూస్తున్నాం. ఈ ప్రవక్తలందరూ కూడా భవిష్యత్తును వాళ్ళు చూసి తమ దివ్య దృష్టితోటి, మనోనేత్రములు తెచ్చి ఆ దివ్య దృష్టితోటి వారు అవి చూసి భవిష్యత్తును చూసి ఎంత గొప్ప పరిస్థితులను వాళ్ళ ఆలోచన చేసి అవగాహన చేసుకొని మనందరికీ తెలియచెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలను చూడగలిగినటువంటి వారు వీరు. అంతేకాదు ప్రవచనాత్మకంగా వీళ్ళు మాట్లాడేవారు. అంత గొప్ప వాళ్ళు. మరి మనం ఇప్పుడు ఇద్దరు గురించి చెప్పుకున్నాం, అపోస్తలుల గురించి చెప్పుకున్నాం, మరి అలాగే మనం ప్రవక్తల గురించి చెప్పుకున్నాం, ఇంకా సువార్తికులు ఉన్నారు. వీళ్ళ గురించి చెప్పుకుంటే మనకి టైం అంతా అయిపోతుంది, ఇప్పటికే సమయం అయిపోయింది. చిన్న మాట, ఆయన సువార్తికుడు అంటే ఆత్మల సంపాదకుడు, కాపరి అంటే మందను నడిపించేవాడు, ఉపదేశకుడు అంటే ఆత్మ సత్యములతో మందను దేవుని సన్నిధానంలోనికి నడిపించేవాళ్ళు ఉపదేశకులు. కాబట్టి దేవుడు ఎవరిని వారికి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతనిచ్చి తన యొక్క పనిలో వీరు తోటి అవయవాలుగా ఉంటూ దేవుని యొక్క సారూప్యంలోనికి, దేవుని యొక్క సంపూర్ణతలోనికి ప్రతి ఒక్క ఆత్మను, నేను వ్యక్తిని అనట్లేదు కానీ ప్రతి ఒక్క ఆత్మను దేవుని సన్నిధానంలోనికి నడిపించడానికి దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి ఆ గొప్ప పరిచారకులుగా
ఉన్నారు. మరి మన పరిచార బాధ్యత ఎంత ఉంది? మనం ఎలా చేస్తున్నాం? దేవుడు మనకి ఏ బాధ్యతను ఇచ్చాడు? మనకు మనం పేర్లు పెట్టుకొని బిరుదులు పెట్టుకొని మనం ఏదో పరిచయం చేస్తున్నాం మనం అనుకోవటం కాదు, కానీ దేవుని యొక్క సారూప్యంలోనికి ఒక ఆత్మను మనం నడిపించబడాలంటే మనలో ఎంత సిద్ధపాటు ఉండాలి, మనలో ఎంత భక్తి ఉండాలి, మనలో భవిష్యత్తును చూడటం గాని లేకపోతే ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కొనేటువంటి తత్వము గాని మనకు ఉందా లేదా అనేది మనల్ని మనం బేరీజు వేసుకొని మనల్ని ఇంకా మనలో దేవుని యొక్క ప్రణాళికలో మనం కొనసాగడానికి దేవుడు తన కృప మన కొరకు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. అయితే ఇంకొక మాట నేను చెప్పి ముగించేస్తానండి. రోమిలకు రాసిన పత్రిక నేను అక్కడ ఆపేశాను మీకు. కాబట్టి ఇక్కడ ఆ వీళ్ళ మీద అంటే ఇశ్రాయేలు జనాంగము మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఇంతవరకు రాకపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న మనం వేసుకున్నాం. కాబట్టి ఆ ప్రశ్నకు జవాబు మీకు చెప్తున్నాను. ఆ జవాబును నా మాటలతో కాదు కానీ రోమా పత్రికలో పౌలు గారు ఏం చెప్పారు రోమీయులకు, అన్న జనాంగమైనటువంటి రోమీయులకు ఏం చెప్పాడు పౌలు గారు అనేది మనం చూద్దాం. సహోదరులారా, ఆయన అక్కడ ఉన్నటువంటి రోమియోలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అంటే మేము దేవుణ్ణి విశ్వసిస్తున్నాం, మేము దేవుణ్ణి నమ్మాం, మేము అన్యులమైనప్పటికీ కూడా దేవుని యొక్క మార్గంలో మేము ప్రయాణం చేస్తున్నాం, మేము చాలా గొప్ప వాళ్ళం, యూదుల కంటే, ఈ యొక్క శాస్త్రుల కంటే, ఈ యొక్క పరిసయుల కంటే, లేకపోతే ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము కంటే మేము చాలా గొప్ప వాళ్ళమని మీరు అనుకోవద్దు. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. ఎందుకనంటే అదేమనగా అన్య జనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతవరకు కలిగెను. ఏమంటున్నారండి ఇక్కడ పౌలు గారు? అన్య జనుల యొక్క ప్రవేశము సంపూర్ణమయ్యేంత వరకు కూడా. అంటే నేను వినలేదయ్యా, అసలు నీ వాక్యం అంటే ఏంటో నాకు తెలియదయ్యా, నేను అసలు బైబిల్ అంటే నాకు తెలీదు, మెస్సయ్య అంటే తెలీదు, యేసయ్య అంటే తెలీదు, మీరు నాకు తెలీదు, నేను వినుంటే ఎప్పుడయ్యా రక్షణ పొందేవాడినయ్యా అని యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఆ యొక్క తీర్పు దినాన మనం లాంటి వాళ్ళు జవాబులు చెప్పకుండా ఉండడానికి దేవుడు అన్య జనులకు ఇటువంటి ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, కాపర్ల ద్వారా, ఉపదేశకుల ద్వారా, ఆయన బోధకుల ద్వారా ఆయన పంపించి వాళ్ళకి అందిస్తున్నటువంటి ఆ మెసేజెస్ కంప్లీట్ అవ్వాలి, సంపూర్ణం అవ్వాలి. మూల మూల, గ్రామ గ్రామ, వాడల్లో ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవుని పేరు వినాలన్నమాట. అంత సంపూర్ణమయ్యేంత వరకు కూడా వారికి వారంటే ఎవరు? ఇశ్రాయేలు జనాంగానికి దేవుడంట కఠిన మనస్సు కలగజేశాడంట. ఎందుకు? వాళ్ళ కఠినత్వము వల్ల మనందరికీ దేవుని కరుణ సంప్రాప్తించి, ఇశ్రాయేలుకు కఠినత్వం కలిగినందువల్లే మనకి ఇంత కరుణ కలిగితే, మన మీద ఎంత ఆత్మ కుమ్మరింపు వస్తే, ఒకవేళ ఇశ్రాయేలీయులు మారిపోతే ఇంకెంత వైభవము, ఇంకెంత దేవుని యొక్క దేవుని యొక్క సేవ ప్రబలుతుంది. ఆ రోజులు రాబోతున్నాయి. వాళ్ళు తెలుసుకొని దేవుని సేవ చేసే రోజులు రాబోతున్నాయి. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఎవరు వచ్చినప్పుడు? ఈ ఇశ్రాయేలీయులు మారిపోయినప్పుడు, వాళ్ళ మీద ఆత్మకుమ్మరింపు జరిగినప్పుడు, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడుదురు. ఇశ్రాయేలు జనులందరూ కూడా, దేవుడు ఎవరిని వదిలిపెట్టాడండి? తన బిడ్డలను వదిలిపెడతాడు, మనల్ని వదిలిపెట్టలే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను వదిలిపెడతాడు. మన మారు మనసు కోసం దేవుడు తన బిడ్డలకు కొంతకాలం ఆ యొక్క స్థితిలో వాళ్ళని, అజ్ఞాన దశలో దేవుడు వాళ్ళను ఉంచారు. కాబట్టి సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాప పడడు. దేవుడు పశ్చాత్తాప పడడు. ఏర్పాటు విషయంలో తను ఏర్పాటు చేసుకున్న జనాంగం వాళ్ళు తెలుసుకోబోతున్న రోజులు, ఆత్మ కుమ్మరింపు వారి మీదకి రాబోతుంది. కాబట్టి అటువంటి మొండి హృదయాలు, గర్విష్టి హృదయాలు పగిలిపోయి తమ రక్షకుడు అభిషక్తుడైన యేసు ప్రభువును తిరస్కరించినందుకు
వాళ్ళు ఎంత ఘోరంగా ప్రలాపిస్తారో ఆ ప్రలాపము చేసే రోజులు అతి సమీపంగా ఉన్నాయి. అప్పుడే యేసయ్య వస్తాడు. యేసయ్య వచ్చిన తర్వాత రెండవ రాకడ జరిగితే ఎత్తబడే గుంపులో మనం లేకపోతే, విడవబడిన గుంపులో మనం ఉంటే, ఆ యూదులకి దేవుడు పాపం ఆ పాపం అని నేనంటాను కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి శిక్ష సామాన్యంగా లేదండి. వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వాళ్ళు అనుభవించే శ్రమలు సామాన్యమే కావు. వాళ్ళు అనుభవించేటువంటి శ్రమలు భూమి నిర్మాణం జరిగిన తర్వాత ఎవ్వరు కూడా అటువంటి శ్రమలు అనుభవించలేదండి. మరి యేసుని పొడిచారుగా, చంపేశారుగా, మరి వాటి యొక్క పర్యవసానం వారి మీదకి వస్తుంది. వాళ్ళు అనుభవిస్తారు ఆ శ్రమలు. ఎక్కడికి పోయినా కొండలు నన్ను రాజండి, బండ సందులో దాక్కోవడానికి లేదు. ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా మనకి అక్కడ రక్షణ కలగదు. అటువంటి దినం ఇంకా రాకముందే, ఇదే సుదినం. ఈ రోజే మనం తెలుసుకోవాలి, అయ్యా ఈ కృపాకాలం దాటిపోతున్న సమయం అయ్యా, వాళ్ళు ఇంకా తెలుసుకోవట్లేదు నాయన. కానీ నేను ఎరిగాను ప్రభువా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను నీ యొక్క పరిమళ వాసనగా ఉండడానికి నన్ను నీవు ఎంపిక చేసుకున్న ప్రభువా. అయ్యా, నన్ను ఒక భక్తి కలిగినటువంటి జీవితంతో పాటు నన్ను ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా నాయన నువ్వు నన్ను ఎంపిక చేసుకొని మనం ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేద్దాం. అట్టి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపించును గాక. ఆమేన్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న బ్రదర్ బాబీ గారికి, మిగిలినటువంటి కార్యనిర్వహణ సిబ్బంది అందరికీ కూడా, మరి చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 34 నుంచి 39వ వచనం వరకు చక్కని వాక్య పరిచర్య చేసిన సహోదరి నిర్మలా నాగరాజు గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. శాస్త్రులు పరిచర్యలతో ప్రభు చెప్తున్నాడు, హేబెలు మొదలుకొని బరకియ కుమారుడు జకర్య రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వస్తుంది అని చెప్తున్నాడు. మనం ఏ పని చేసినా దేవునికి ఆమోదయోగ్యంగా, దేవుని సహాయంతో చేయాలి. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మత్తయి శుభవార్తలో చెప్పబడిన రీతిగా ప్రభు యెరూషలేము జయ ప్రవేశం అప్పుడు చెప్పబడింది. మరలా రెండవ రాకడప్పుడు కూడా ఆ విధంగా చెప్పబడుతుంది. ఎందుకంటే కరుణ నొందించే ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను దేవుడు వారి మీద కుమ్మరించినప్పుడు యెరూషలేములో బహుగా ప్రలాపం జరుగుతుంది. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యేంత వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. అపోస్తలుడనగా ఒక సంఘాన్ని ఏర్పరచడానికి స్థాపకుడు, పునాది వేసేవాడు, దేవోక్తులను దర్శనములను పొందుకున్నవాడు, అలాగే సంఘ అభివృద్ధికి వనరులను సమకూర్చేవాడై అంటున్నాడు. మహలలేలు పరిశుద్ధ గ్రంథంలో మొదటి ప్రవక్త. మహలలేలు అనగా దేవుని ప్రవచనాత్మకమైన అభిషేకంతో స్తుతించేవాడు. ప్రవక్త భవిష్యత్తును చూడగలిగేవాడు, ప్రవచనాత్మకంగా మాట్లాడేవాడు. సువార్థికుడు, ఆత్మల సంపాదకుడు, కాపరి, మందను కాచేవాడు. చక్కని వర్తమానాన్ని అందించిన సహోదరికి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ కాలేబాయి గారిని మనం చేస్తున్నానండి. పాస్టర్ కాలేబాయి గారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకమందున మా దేవ, ఈ ఉదయ కాలమున తండ్రి ప్రభ మీ అమూల్యమైనటువంటి వాక్యము ద్వారా మమ్మల్ని తండ్రి ప్రభ మీరు హెచ్చరించి, తండ్రి ఆత్మీయ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి ఈ లోకానికి సరిదూయేటట్టుగా ఇదిగో తండ్రి ప్రభ నైనా ఈ లోకంలో తండ్రి ప్రభ మా ఆత్మీయ జీవితాన్ని భద్రపరచుకోవడానికి ఇదిగో తండ్రి ప్రభ నీ పిలుపు వచ్చేంత వరకు తండ్రి ప్రభ మాకు కావలసినటువంటి వాక్య బోధన తండ్రి ప్రభ ఈ విధముగా ప్రతి దినమున తండ్రి ప్రభ ఆస్వాదిస్తూ ప్రభ మేము ఇంకో తండ్రి ప్రభ ఇతరులకు కూడా తండ్రి నీ స్వార్థ ప్రకటించటానికి, ఇతరులకు బోధించటానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు తండ్రి ప్రభ నాయన వాక్యము ద్వారా దీవించబడ్డారని నమ్ముతున్నాము నాయన ప్రభ. అయా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. చెప్పినటువంటి మీ దాసులను బట్టి స్తోత్రం ప్రభ.
తండ్రి ప్రభ అమ్మగారు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా తండ్రి ప్రభ నీ యొక్క సువార్తని వాక్యం బోధించేటువంటి అవకాశం ప్రభా ఇంకా మేలుగా తండ్రి ప్రభ ఇతరులకు వినిపించి తండ్రి ప్రభ ఆత్మీయ బలమును పరుస్తూ నూతన ఆత్మల సంపాదన కొరకు తండ్రి ప్రభా ఇలాంటి తండ్రి ప్రభాకి బోధల తండ్రి వారిని దీవించండి అయ్యా. స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా ప్రేయర్ ఫెలోషిప్ కమిటీ వారందరినీ ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా ఈ దినమని చేరువచ్చిన వారందరూ దీవించండి. అనారోగ్యంలో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. తండ్రి సంపూర్ణ ఆరోగ్యంలో బలము శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ఈ దినమున తండ్రి ప్రభా మేము ఎక్కడికి వెళ్ళాలో తండ్రి నీ సేవ నిమిషమై వారి ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళ ఉద్యోగానికి పనులు చేసుకునే వారు పనులు తండ్రి ప్రభా దీవించండి. ఈ దినమంతా ఆశీర్వదించమని నీ కృపలో భద్రపరచమని మరి కొన్ని తండ్రి రేపటి దినాన మరొకసారి మేమందరూ కలుసుకోవడానికి మీకు కృప దయచేయండి. మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుంటారు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరు గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన పీడించి తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమయ్య నావు తండ్రి. ఆమేన్. అంతే ఆశీర్వాదం తీసుకున్నాను. మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇగో తండ్రి చేరొచ్చిన వర్చువల్ ఫెలోషిప్ లో చేరొచ్చిన ప్రతి ఒక్కరి మీదను సదాకాలము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఆశీర్వాదముతో నింపి నడిపించను. ఈ రోజు పాల్గొన్నటువంటి వారు పాల్గొనలేని వారి మీదను ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ కాలేబయ్య గారికి, అలాగే వర్తమానికులు నిర్మలా నాగరాజు గారికి మరియు కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.